హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్. సో మీరు తమ్నెల్లో చూసినట్టుగా దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో. సో ఎందుకు చెప్తున్నానో నేను వీడియో ఎండ్లో చెప్తాను. ఫస్ట్ అయితే జాబ్ ఆపర్చునిటీ గురించి చూద్దాం. సో ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే సైమన్స్ అనే కంపెనీ నుంచి అనమాట. సో సైమన్స్ అనే కంపెనీ మనందరికి తెలిసే ఉంటుంది. సో చూడండి ఇక్కడ. సో సైమన్స్ లిమిటెడ్ ఈస్ ఎ టెక్నాలజీ కంపెనీ ఫోకస్డ్ ఆన్ ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్పోర్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్మిషన్ అండ్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్. సో అర్థమైంది కదా. సో ఇదొక సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఇదేంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సో ఇట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ నుంచి మనకి టెస్టర్ రోల్కి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి గైస్. అది కూడా చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, సైమన్స్ అనే కంపెనీలో అసోసియేట్ టెస్ట్ ఇంజనీర్, ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్కి హైరింగ్స్ అయితే యాక్టివ్గా జరుగుతున్నాయి అనమాట. సో ఈ జాబ్ ఓపెనింగ్కి మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, టెస్టర్గా మీరు వెళ్ళాలనుకుంటే దీంట్లో ఎట్లా అప్లై చేయాలి, ఇవన్నీ మనం చూద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ, సో ఇది ఒక ఫుల్ టైమ్ రోల్ గైస్ ఇది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే ఇది కాంట్రాక్ట్ టైప్ చెప్పినట్టు ఇది పర్మనెంట్ అనమాట. సో ఇది ఏ కాంట్రాక్ట్ బేస్డ్ ఆర్ ఎనీ ఫ్రీలాన్సింగ్ ఆర్ పార్ట్ టైం ఇలా కాదనమాట. సో ఇది ఒక పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేటగిరీ కింద టెస్ట్ ఇంజనీర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే హూఆర్బి అనేది నేను ఇందాకే చెప్పాను, ఇది ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కింద పనిచేసే కంపెనీ అనమాట. సో ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అలా ఉంటుంది కదా, మేక్ ఇన్ ఇండియా అని. సో అట్లాంటి స్లోగన్స్ మీద డెవలప్ అయిన కంపెనీ అనమాట. అండ్ ఆల్సో చూసుకుంటే సో ఇక్కడ వాట్ యూ విల్ బి డూయింగ్ అని ఇచ్చారు చూడండి. సో మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటి ఇవన్నీ చెప్తున్నారు. స్ట్రాంగ్ ఇంక్లేషన్ టువర్డ్స్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ work with different teams and stakeholders to ensure quality of the product and investigate defects for the root cause and execute test cases, log defects and maintain other text documentation, track defect to close and learn contribute to test automation and build strong connection to the team. అంటే సో వీళ్ళేంటంటే మీరు క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యి క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదో మీరు తెలుసుకొని దానికి రిలేటెడ్గా మీరు టెస్ట్ కేసెస్ అనేవి డిజైన్ చేసి వాటిని మీరు ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో బగ్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేయడం, సో ఇలాంటి వర్క్స్ అన్ని మీరు చేయాలన్నమాట. మీకు చూసుకుంటే మీకు ఆటోమేషన్ టూల్స్ తెలుసు కదా, సెలీనియం, జీరా, సో ఇట్లాంటి ఆటోమేషన్ టూల్స్ మీద మీకు అవగాహన అయితే ఉండాలన్నమాట. అండ్ వాట్ యు నీడ్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ చూసుకుంటే కనుక మీరు బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్. సో మీరు బ్యాచిలర్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు టెక్నికల్ మీరు చేస్తుంటే కనుక దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ మాస్టర్స్ కూడా ఎలిజిబులే. సో వాళ్ళు కూడా మీరు అప్లై చేయండి. ఎందుకంటే మీరు మాస్టర్స్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్ అని కానీ ఏ నోట్ పాయింట్ ఇవ్వలేదు అనమాట వీళ్ళు ఇక్కడ, మాస్టర్స్ నాట్ ఎలిజిబుల్ అని. సో ఎంసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరు అప్లై చేయండి. ఎంటెక్ క్యాండిడేట్స్, సో బీఈ బీటెక్ క్యాండిడేట్స్ అందరూ దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు గైస్. సో ఏంటి అంటే ఫ్రెషర్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయడానికి 100% ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు వెయిట్ మీద ఐడియా ఉండాలి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఓఓపి అంటారు కదా అది, అండ్ డేటా బేసిస్ అండ్ ఎస్క్యూఎల్ వెబ్ ప్రోగ్రామింగ్. సో వీటి మీద అయితే మీకు ఐడియా ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆల్సో చూసుకుంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ పార్ట్నర్షిప్ స్కిల్స్ ఇస్ రిక్వైర్డ్ అన్నారు. సో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉండాలి అండ్ పార్ట్నర్షిప్, ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యే స్కిల్స్ ఉండాలి. సో ఇక్కడ మీకు బోనస్ పాయింట్స్ మీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడానికి ఏది ఉంటే బాగుంటుంది అంటే ఇక్కడ సర్టిఫికేషన్స్ ఐఎస్క్యూటీబీ అండ్ జావా ఎక్సెట్రా. సో జావాలో కానీ ఐఎస్క్యూటీబీలో కానీ సో వీటిలో మీకు సర్టిఫికేషన్స్ ఉంటే కనుక మీ రెజ్యూమ్లో పెట్టుకోండి. అది యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. సో మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. సో అది గైస్, ఇక్కడ అప్లై చేసిన వెంటనే మనం ఏంటి అంటే సో వీటికి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి గైస్. వీటి అకౌంట్ సైమన్స్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ బేసిక్ మీ రెజ్యూమ్ ఇచ్చేసేయండి. అండ్ మీ నేమ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్, మీ వర్కింగ్ ఈమెయిల్ ఇచ్చేసేయండి, మీ మొబైల్ నెంబర్ వర్కింగ్ ఇచ్చేసేయండి. సో ఇవన్నీ ఇస్తే ఏమవుతుంది అంటే మీరు వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారనమాట. సో అలా ఇంటరాక్ట్ అయిన తర్వాత ఏంటి అంటే
మీకు లైక్ రిప్లై ఇచ్చే ఛాన్స్ వస్తదనమాట. సో, చాలామంది ఏంటి అంటే రెజ్యూమ్‌లో ఒక మెయిల్ ఇచ్చేసి మీరిక్కడ లైక్ వర్కింగ్ మెయిల్ ఇంకోటుంటుందనమాట. ఎందుకంటే మీ రెజ్యూమ్స్ ఎప్పుడో 3 మంత్స్‌కి ఒకసారి అప్డేట్ చేస్తూ లేకపోతే ఎవరో ఫ్రెండ్ చేత చేపించుకొని అసలు అప్డేటే చేయకుండా ఇలా ఉంటారు కాబట్టి సో, మీరేంటి అంటే రెజ్యూమ్‌లో లైక్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, మీ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చే మెయిల్ సేమ్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీకు 2 క్రాస్ చెక్స్ కొన్ని కంపెనీస్ చేస్తాయన్నమాట. సో, అలా చేసినప్పుడు ఈ అథెంటికేషన్ అనేది లైక్ డిఫరెంట్‌గా ఉంటే గనక వాళ్ళకి చాలా కష్టమైపోద్ది. సో, వాళ్ళు మిమ్మల్ని రీచ్ ఔట్ అవ్వలేరనమాట. సో, ఇవన్నీ చూసుకొని అప్లికేషన్ లైక్ అప్లై చేయండి. సో, మీకు రెస్పాన్స్ వస్తది. సో, టెస్టింగ్ సైడ్ ఎవరైతే మీరు కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. సో, లాస్ట్ వీడియో అని చెప్తున్నా గదా! సో, గైస్ ఇది లైక్ 31st ఆఫ్ డిసెంబర్ 2024 అనమాట. ఇంకా రేపు చూసుకుంటే జాన్ 1 2025 వస్తది. సో, థాట్స్ వై దిస్ ఇస్ ఎ లాస్ట్ వీడియో. సో, మీరేం కంగారు పడొద్దు. నా నుంచి ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ మీకు వస్తూనే ఉంటాయి. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. So that's it for today, guys. Bye bye. And I wish you an advance Happy New Year, guys. Thank you.